ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ప్రైవేట్ స్కూల్స్ అభివృద్ధికి భరోసా లభిస్తుందని టీడీపీ కూటమి ఒంగోలు అభ్యర్థి దామచల జనార్దన్ అన్నారు. స్థానిక ఆస్ట్రోనాలో జరిగిన ఒంగోలు ప్రైవేట్ పాఠశాలల అధినేతలతో ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత టీడీపీ పాలనలో విద్యా సంస్థల సంక్షేమం కోసం చంద్రబాబు కృషి చేశారన్నారు. విద్యావంతులైన యాజమాన్యాలు ఆలోచించాలన్నారు. టీడీపీ గెలుపు కోసం అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్స్ యజమానులు తదితరులు పాల్గొన్నారు. మీకు అర్థమైపోయేది. కొంతమంది ఏమో అప్పుడు ఇప్పుడు కూడా మనం అదే కదా, మంచి చేసే వాళ్ళకి కూడా చేయరు, అభివృద్ధి చేసే వాళ్ళకి కూడా ఓట్లేదు. ఏదో కొత్త చూద్దాం అనుకుంటారు. తీరా బాగా బాధిన తర్వాత అప్పుడు మళ్ళా రూట్లోకి వస్తారు. ఒరే ఇది కాదురా, ఇదే కరెక్ట్ రాకపోతే ఆ పరిస్థితుల్లో ఈరోజు మనం బాగా ఈ 5 సంవత్సరాల్లో ఎంత ఇబ్బందులు పెట్టారో మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఆ స్ట్రెయిన్, ఆ పెయిన్ అన్నీ కూడా మీకు బాగా అర్థమైంది. మన ఒంగోలుకి వచ్చే లోపల ఈ విధంగా జరుగుతూ ఉంది. మన వాళ్ళు చెప్పినట్టు మేజర్ సమస్య ఏదైతే ఉండేదాన్ని చూడండి, సైకో జగన్ ఆలోచన విధానం మనం ఒకసారి గమనించుకోవాలి. ఉండే వసతులు ఏవైతే ఉన్నాయో దాన్ని తీసేయటం, మళ్ళా కొన్నాళ్ళు అయిన తర్వాత మనం కోర్టు ద్వారా వస్తే మళ్ళీ ఇవ్వటం, మళ్ళీ ఆయన ఏదో చేసినట్టు మళ్ళీ పాలాభిషేకాలు, మళ్ళీ దానికంతా కొంతమంది అతిథులు ఉంటారు కదా ఆ పార్టీలో, ఏదో అతను కొత్తగా తీసుకొచ్చి మీ అందరిని కూడా ఇబ్బందుల నుంచి కాపాడినట్టు అవన్నీ కూడా అదొక మళ్ళీ ఎక్కడ అది వరకు మన తెలుగుదేశం టైంలోనే. అందుకనే కట్ల, ఎందుకంటే స్కూల్స్ ఎక్కువ హైట్కి వెళ్ళరు. ఎందుకంటే ఎక్కువ హైట్కి వెళ్ళినప్పుడు లిఫ్ట్లు కావాలి, పరిస్థితులు బట్టి ఎక్కువ స్టూడెంట్స్ పైకి ఎక్కడానికి ఇబ్బందులు కాబట్టి 3 ఫ్లోర్స్ ఉంటుంది, లేకపోతే 2 ఫ్లోర్స్లోనే ఆ లిమిట్లో ఎక్కువ పర్సెంట్ స్కూల్స్ ఉంటుంది. 10 ఫ్లోర్లు 15 ఫ్లోర్లు అపార్ట్మెంట్ మాత్రం మనకు ఉండదు కాబట్టి ఫైర్కి కానీ పొల్యూషన్ కానీ వెళ్ళే అవకాశాలు ఉండవు. కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం టైంలో 56 స్కూల్స్ ఉన్నాయి. లోకల్ కానీ కొత్తపట్నం కానీ ఎక్కడైనా చిన్న స్కూల్స్ అన్నీ కలిపి 2 అసోసియేషన్ కలిపి 56 స్కూల్స్లో కొంతమంది అన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం జరుగుతుంది అనేది మాట్లాడారు. ఎవరు మాట్లాడాలా? అదేవిధంగా ఎవరన్నా కనీసం రోడ్డు మీదకి వచ్చి కలెక్టర్కి ఏమన్నా రెప్యుటేషన్ ఇచ్చారా? అది కూడా ఎవరా? ఏమవుతుందంటే ఉండే స్కూలే లేచిపోతుంది. అంతేగా ఆ పరిస్థితుల్లో మీరు ఉండాలి. అంటే మీకు ఇబ్బంది జరిగింది, మీరు మాట్లాడుకోవడానికి కూడా మీకు హక్కు లేదు. అంతేగా జరుగుతుంది. ఇది ఇప్పుడు మీకు ఏదైనా గవర్నమెంట్ దాంట్లో మళ్ళీ మనకు కావాల్సిన హెల్త్ కార్డ్స్ కూడా ఏదో కొన్ని దీంట్లో పెట్టారు. ఇవన్నీ చిన్న చిన్నవి మేజర్ ఇష్యూస్ ఉండేది మాత్రం మనకి ఏదైతే రెన్యూవల్ ఒకటి ఇబ్బంది ఉంటుంది, పొల్యూషన్ ఒకటి ఇబ్బంది ఉంటుంది. అదేవిధంగా కరెక్ట్ పవర్ ఛార్జెస్ సామాన్యుడికే ఈరోజు లేదు, ఇంకా అకౌంట్లోకి రాలేదు, గవర్నమెంట్ నుంచి అకౌంట్కి వచ్చేసి మేము దానికే కడతాం అని చెప్పి వాళ్ళు అవుతుంటారు. అట్లా ఇది ఒక గొప్ప పద్ధతి చేశాడు. కాబట్టి ఇది కూడా స్ట్రీమ్లైన్ చేసుకొని ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికైతే కాలేజెస్ చేయాలో అది డైరెక్ట్గా కూడా మేము తెలుగుదేశం వచ్చిన తర్వాత వాళ్ళకి వేస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ ప్రాబ్లం కూడా మాకు ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరే కాదు, కింద నుంచి టాప్ వ్యాపారస్తుల దాకా అందరికీ కష్ట నష్టాలు ఉంటాయి. కాబట్టి దీన్ని స్ట్రీమ్లైన్ అవ్వాలంటే మీలో ధైర్యం రావాలి. అందులో తీవ్రవాదులు ఉంటారు, కొంతమంది పోసుకుంటుంటారు. అలాంటి వదిలేయండి. మిగతా 50 మంది కానీ బయటకు వచ్చి 2 మంది నిలబడ్డారు అంటే అప్పుడు ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచించుకోండి. మీరు ఒక్కొక్కరు మీ కింద దగ్గర మీ దగ్గర ఒక 50 మంది పనిచేస్తున్నారు. అదేవిధంగా పిల్లలు ఉన్నారు, పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు. ఇదిగో ఇందాక నేను అడుగుతున్న మన సుమారు ఎంతమంది మీ దగ్గర అంటే 2500 మంది
చిన్నపిల్లలు ఉన్నారు. 2008 మందిలో కోసుకునే వాళ్ళు సగం మందిని తీసిన సగం మంది సుబ్బారావు చెప్పిన వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు, వాళ్ళ స్టాఫ్ వస్తారు. అందరూ కలిసి ఎంతమంది అవుతారు? ఒక శిక్షకులతో భయప్రాంతంగా చేశారు. ఈ వ్యవస్థ బయటకు పోవాలంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా కలిశారు. కాబట్టి ఖచ్చితంగా రేపు అందరం ఇప్పుడు బయట వాతావరణం కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఖచ్చితంగా 100 పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి మీ వంతు మీరు కృషి చేయండి. మనం ఇప్పుడు కూర్చొని ఏదో ఒకటి గెలుస్తారనే తెలుగుదేశం వస్తుందే అనుకుంటే అవ్వదు. మీ వంతు నేనేం చేస్తున్నాను, మన దగ్గర ఎంతమంది ఉన్నారు, మనం కూడా 10 మందికి తల్లిదండ్రులు చెప్పే విధంగా అవసరమైతే పౌరుషాల ఒంగోలు మట్టి పరిమళానివో తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా. ఆపద ఉన్నోళ్ళ ఆదుకునేటి నేత నీరాకత మారను పేదల తల రాత టీ అగ్రహారానికి చెందిన వైసీపీ నాయకులు శ్రీధర్ బాబు మరియు 50 కుటుంబాలు సంతనోదలపాడు కూటమి అభ్యర్థి బిఎన్ విజయకుమార్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో టీడీపీకి అత్యధిక మెజార్టీ వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. నరనరాన క్రమశిక్షణ నిండిన చేతనమా తీవ్రంగా కృషి చేశాము. కానీ అనూహ్యంగా పార్టీ ఏర్పడడం జరిగింది. కానీ ఆ సందర్భంలో మేము చిన్న చిన్న కాంట్రాక్టులు చేసి దాదాపు చాలా ఎక్కువ డబ్బులు ఇరుక్కుపోటానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రావటాన మమ్మల్ని బెదిరించి ప్రభావాలు గుర్తు చేసి మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు చేసి వైఎస్ఆర్సీపీ కండవా కప్పి వైఎస్ఆర్సీపీలో చేర్చుకున్నారు. కానీ ఈరోజు అయినా వాళ్ళు మాకు న్యాయం చేసింది ఏం లేదు. మేము న్యాయం చేసుకున్నాం కోర్టులకు వెళ్ళి, వాళ్ళు మాకేం చేయలేదు. అవన్నీ తెలుసుకొని ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి 2024లో విజయం కోసం కృషి చేస్తాం. ఈరోజు శ్రీధర్ గారు టీ అగ్రహారంలో 2019లో పార్టీకి చేశారు. ఇప్పుడు 2024లో కూడా పార్టీకి చేస్తూ ఉన్నారు. మధ్యలో ఏదో కొన్ని ఇబ్బందుల వల్ల ఒక బయటికి వెళ్ళి ఇప్పుడు అక్కడ వెళ్ళినా కానీ పనుల కోసము ఇబ్బందులు తప్పించుకోవడం వెళ్ళారు. మనసంతా తెలుగుదేశం వైపే ఉన్నది. అందుకని ఈరోజు అతను తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావటము చాలా సంతోషకరంగా ఉంది. ఒకటి మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే, రోజు ఎంతోమంది తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. మేము అడగకపోయినా కానీ వాళ్ళే వచ్చి మామూలు కార్యకర్తలు వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు. ఇది అంటే దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీలో ప్రజలు ఎంత బలంగా ఉన్నదనేది మనం గమనించాలి. ఎవరిని మేము వద్దంటం లేదు. వచ్చే వాళ్ళని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలా, సైకిల్ గుర్తుకు ఓటేసే వాళ్ళందరినీ ఆహ్వానించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నాం. అందుకని వద్దన్నా కానీ చాలామంది రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని వాళ్ళే వచ్చి చాలామంది జాయిన్ అవుతున్నారని సందర్భంగా తెలియజేస్తుంది. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో
50 సీట్ల కన్నా పైన గెలుస్తుంది. ఇక్కడ కూడా సంతనూతలపాడు ఊహించని విధంగా మెజార్టీ వస్తుందని కుల మత ప్రాంత తారతమ్యం లేకుండా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డికి మళ్లీ పట్టం కట్టాలని ఎర్రగొండపల్లి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపత్రి చంద్రశేఖర్ కోరారు. పట్టణంలో చైతన్యనగర్, రాళ్లవాగు బజార్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ నిరంతరం ప్రజల మంచి కోసం వారి జీవన స్థితిగతులు మెరుగుపడేలా ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న జగనన్నను మరలా ముఖ్యమంత్రిగా గెలిపించాలని, రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీ
కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. పెద్దాయనా పెద్దాయనా నువ్వు మాతోనే ఉన్నట్టున్నది పెద్దాయనా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది. నాగులుప్పలపాడు మండలం పోతవరానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు దివి పున్నారావు మరియు 100 కుటుంబాలు సంతనూతలపాడు కూటమి అభ్యర్థి విజయ్ కుమార్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. నన్ను నమ్మి నా తోడు వచ్చిన జనానికి అందరికీ నేను న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంటాను, ఎప్పుడూ ఉంటాను. అనివార్య కారణాల వల్ల నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను తెలుగుదేశంలో చేరడం జరిగింది. నా పని వరకు నేను విజయ్ కుమార్ గారికి ఎమ్మటబడి నా శాయశక్తుల మీ అందరి పనులు నేను చేస్తానని మీరు అందరూ హామీ ఇస్తున్నాను. నేను గతంలో చేశా 38 సంవత్సరాలు నేను రాజకీయం చేశా. ఈ రోజుకు నాకు ఏమీ ఎదురు లేదు. ఈ 2-3 సంవత్సరాల్లోనే పడాల్సిన ఇబ్బందులన్నీ పడ్డాం. అందువల్లనే
నేను అసలు వదిలేసి రాజకీయాలు ఇంట్లో ఉందామని ఒక నిర్ణయానికి వచ్చా. కానీ కొంతమంది ఏముంది వాడిదేముంది ఈడిదేముంది అనే మాటల వల్లే నేను ఇలా తెలుగుదేశం పార్టీలో చేరాను. నాకు ఉందో లేదో చూపిస్తా, విజయ్ కుమార్ గారికి మెజార్టీ తెప్పిస్తా అని నా నమ్మకం. అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము. బాబాయ్ మీ వెనక మేమున్నాము, మా వెనక. ఈరోజు పెద్దలు పూర్ణారావు గారు తెలుగుదేశం పార్టీలో చేరటం మాకెంతో సంతోషంగా ఉంది. ఆయన 30 ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్నాడు. ఆయన ప్రజల కోసం, పోతవరం గ్రామం కోసం, నాగులుపల్పాడు మండలం అభివృద్ధి ప్రజల కోసమే ఆయన రాజకీయాలు చేస్తున్న విషయం మా అందరికీ తెలుసు. అలాంటి మంచి వ్యక్తి, పెద్ద నాయకుడు, ప్రజల్లో ఉన్న నాయకుడు, ప్రజలు అభిమానించే నాయకుడు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఈ సమయంలో జాయిన్ కావటం మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు మా పార్టీలో చేరినందుకు తెలియజేస్తా ఉన్నాం. ఒకటి, ఈరోజు ఆయన జాయిన్ కావడం రెండు కారణాలు. ఒకటి, పార్టీలో ఆయన అంత సీనియర్ నాయకుడు అయినా కానీ ఆయనకి సరిగా ఇబ్బందులు పెట్టడం వల్ల ఆయన ఒక జాయిన్ అవుతున్నారు. అదే కాకుండా ఈరోజు ఉన్న రాష్ట్ర పరిస్థితుల్లో అభివృద్ధి, సంక్షేమం 10 మందిని కలుపుకొని వెళ్ళే విధానం అవసరము. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం చాలా అవసరం. ఈ 2 విషయాలలో ఆయన మా పార్టీలో జాయిన్ చేసుకొని మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసేది ఏంటిదంటే, పూర్ణారావు గారు 38 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం, మద్దతు మేమందరం ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఒక విధంగా తెలియజేసేది ఏంటిదంటే, గ్రామాల్లో చేరికలు ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ గ్రామంలో అందరూ పూర్ణారావు గారు మాకు కావాలి, మా విలేజ్కి, మా మండలానికి ఆయన ఉపయోగపడతాడు అని అంత ఏకతాటిగా మా తెలుగుదేశం వాళ్ళు అందరూ చేశారు. అంటే దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఇక్కడ ఎంత బాగున్నారు. రాబోయే కాలంలో అందరినీ కలుపుకొని, ఏమి ఇబ్బంది లేకుండా, పాత కొత్త అందరినీ బాగా కలుపుకొని, ఎవ్వరి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా అందరినీ సంప్రదించుకుంటూ ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ ముందుగా మన విజయ్ కుమార్ గారి తరఫున, మండల తెలుగుదేశం పార్టీ తరఫున ముందుగా హృదయపూర్వకమైన అభినందనలు, స్వాగతం. ఖచ్చితంగా పున్నారావు అన్న ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా, ఆయన పక్క పార్టీలో ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడూ ఆయన్ని చాలా గౌరవించేవాళ్ళం. ఎందుకంటే విలువలతో కూడిన రాజకీయం చేశాడు. ఎప్పుడు అనవసరంగా ఎవరిని నిందించడం కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ పున్నారావును చేయలేదు. ఆయన ఒక పార్టీలో, నేను ఒక పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయనతోటి కలిసి మాట్లాడుకొని, అన్న ఏది ఎలా ఉంది ఏంటి అనేది. ఆ అక్క కూడా ఎంపీపీగా చేసినప్పుడు నేను అమనబోలు సర్పంచ్గా చేశాను. ఆ టైంలో ఆ అక్కతో కూడా నాకు మంచి రిలేషన్ ఉండేది. పక్క పార్టీలైనా అంత మంచి వ్యక్తి పున్నారావు అన్న. ఈరోజు మండలంలో కానీ, పోతవరం గ్రామంలో మా పార్టీ అధ్యక్షుడు శరత్ కానీ, మా వెంకీ కానీ, లేకపోతే చంచయ్య గారు కానీ, అదేవిధంగా అంజయ్ గారు కానీ, మా మల్లేశ్వరరావు గారు కానీ, ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులంతా పున్నారావు గారు పార్టీలో చేరతానన్నప్పుడు, ఆయన వస్తే మనం బలపడతాము, మీరు ఎట్లయినా కానీ పున్నారావు గారితో మాట్లాడి కోఆర్డినేట్ చేసి ఆయన ఖచ్చితంగా పార్టీలోకి వచ్చే విధంగా చూడండి అన్నారు తప్పితే, సహజంగా ఏ ఊర్లైనా ఉన్న నాయకులు ఇంకొకరు రావడానికి ఒప్పుకోరు. కానీ ఈ గ్రామంలో ఎంత ఆనందకరమైన విషయం అంటే, విజయ్ కుమార్కి మాకు చిన్న ప్రాబ్లం కూడా లేకుండా వాళ్ళే అవసరమైతే మేము పోయి పున్నారావు గారిని ఇంటికి వెళ్ళి ఆహ్వానించి తీసుకొచ్చి పార్టీలో చేరుస్తామని చెప్పి మా గ్రామ పార్టీ ముందుకు రావడం జరిగింది. అందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు మా పున్నారావు గారి కలయిక వల్ల ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఈ మండలంలో బలంగా ఉన్నాం. పున్నారావు గారి చేరికతోటి మా బలం 1000 ఏనుగులంత అయింది. ఖచ్చితంగా ఈ మండలంలో 10,000 ఓట్ల మెజార్టీతోటి మా విజయ్ కుమార్ గెలుపుకి టీడీపీ పార్టీపై తనపై నమ్మకంతో పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తానని, ఎప్పుడూ కూడా వారికి పార్టీ అండగా ఉంటుందని ఎర్రగొండపాలెం నియోజకవర్గ కూటమి అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు హామీ ఇచ్చారు. ఎర్రగొండపాలెం మండలంలోని వీరభద్రాపురం, బిల్లగొంది, పోతురాజుపేట, గురిజేపల్లికి చెందిన 50 వైసీపీ కుటుంబాలు, పెద్దవీడు మండలం ఏనుగులదినేడుపాడు గ్రామం నుండి 15 కుటుంబాల వారు, వైసీపీని వీడి సుమారు 65 కుటుంబాలు ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో ఎరిక్షన్ బాబు సమక్షంలో చేరారు. వారందరికీ ఎరిక్షన్ బాబు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరిక్షన్ బాబు మీద నమ్మకంతో టీడీపీలో మాకు న్యాయం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జ్ఞానం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పూల మీ అందరి దయ వల్ల నేను కూడా ఎమ్మెల్యేగా బాధ్యతలు తెలుస్తా ఉన్నా కరెక్ట్ టైంలో మీరు అందరూ పార్టీలోకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరి గౌరవం నిలబెడతా మీ మాట వింటారు మీకే ఈ వార్త సమాప్తం. నమస్కారం. ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా
ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.